హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచెస్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. వాళ్ళ వీడియో ఏంటంటే మోన్ బిస్కెట్స్ అనమాట. చాలామంది నెయ్యి మైదా పిండి ఉంటుంది కదా, దాంతో చూపిస్తున్నారు. నేను ఈజీగా మన ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్లెస్ ఆయిల్, దాంతో ఒకసారి ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒక కప్పు షుగర్ తీసుకుని అది మిక్సీ పట్టేసుకొని జల్లెడ ఉంటుంది కదా, జల్లెడతో మంచిగా జల్లడించుకోవాలి. దాంట్లో పిండి కూడా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం, జల్లడించుకొని ఇంకేమంటారు సోడా చిటికెడంతా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రీడమ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అందరి ఇంట్లో నెయ్యి అనేది అవైలబుల్ ఉండదు. ఆయిల్ అయితే ఎవరింట్లో అయినా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఆ ప్రాసెస్లో నెయ్యి నేను ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను అనమాట. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ముద్ద అయినాక ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా చూడండి, పిండి అట్లా మిక్స్ చేసుకోవాలి. కొంచెం క్రాక్స్లా ఉండాలి లోపల. పర్ఫెక్ట్గా ఇట్లుంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు. పాన్ పెట్టేసుకొని దాంట్లో మట్టి పోసేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని హీట్ కానివ్వాలి. మనము మొత్తం హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్కి మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక చిన్న ప్లేట్ ఒకటి పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఫస్ట్ టైం 2 చిన్నవి తీసుకున్నా, సరిపోలే అన్నట్టు మళ్ళీ ఒకటి పెద్ద చిన్నది తీసుకుని ఇక్కడ చూడండి, పిండి ముద్ద ఇప్పుడు కొంచెం నానిన తర్వాత చెక్క పైన వేసుకొని బాగా రొట్టెలాగా కొట్టేసుకోవాలన్నమాట. కొంచెం ఈ 1 ఇంచ్ మందం కొట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకు బిస్కెట్స్ అన్న పర్ఫెక్ట్ వస్తాయి. సన్నం కొట్టుకుంటే రావన్నమాట, విరిగిపోతాయి. ఒక మూతలు ఏమైనా మీ దగ్గర మూతలైనా సీసం గ్లాసెస్ అయినా దేనితోటైనా సరే షేప్ తీసుకోవచ్చు. ఏ షేప్ అయినా పర్లేదు, మూనే కావాలని ఏం లేదు, రౌండ్గా అయినా తీసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న షేప్స్తో చేసుకోవచ్చు అనమాట. మొత్తం అట్లానే చేసేసుకొని నేను 2 ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లకు ఒకటే ప్లేట్లో సెట్ చేసుకున్నాను అనమాట. నేను పెద్ద ప్లేట్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు చూడండి, పెద్ద ప్లేట్లో నేను అన్ని సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నాకు సరిపోలేదు. పెట్టుకున్నాక చిన్న లో ఫ్లేమ్లో ఉండాలి ప్యాన్ మాత్రం, ఎందుకంటే మాడిపోతాయి లోపల కుక్ సరిగా. నాకు 2 ప్లేట్స్ అయినాయి అనమాట ఒక కప్పుకి. పెట్టేసుకొని మొత్తం అయిన తర్వాత చేతికి అంటుద్ది అనమాట. చిన్న ఫ్లేమ్లోనే తొందరనే కుక్ అవుతాయి. చేతికి అంటకుంటుంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చాకు కూడా ఏమంటలేదు కదా. ఇక్కడ చూడండి, ఒక 25 మినిట్స్ అయితే టైం పట్టింది. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా అయింది. కొంచెం లాస్ట్కున్నవి కొంచెం లైట్గా మాడిపోతాయి. దానికి అసలు మనకు ఏం అవసరం, అది టేస్ట్ అయితే ఏం మారదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రాక్గా చెప్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ లాస్ట్కి ఉంది కాబట్టి కొంచెం అది మాడింది. మధ్యలో ఉన్నాయి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు బయట మనం ఎట్లయితే కొంటే ఎట్లయితే ఉంటాయో సేమ్ అలాగనే ఉండే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆయిల్తో కూడా ఈజీగా నేను చెప్పినట్టు చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.